At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. దక్షిణాదిలో మరోసారి కావేరీ జలాల వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈసారి ఇది కేవలం నీటి వివాదం మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీకి పెద్ద రాజకీయ పరీక్షగా అయితే మారింది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరోవైపు తమిళనాడులో కాంగ్రెస్ విజయ్ ప్రభుత్వానికి మద్దతిస్తుంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రయోజనాల మధ్య కాంగ్రెస్ ఇరుక్కుపోయిందనే చర్చ జరుగుతుంది. ఇటీవల కావేరీ రివర్ రెగ్యులేషన్ కమిటీ తమిళనాడుకు రోజుకు 3500 క్యూసెక్ల నీరును విడుదల చేయాలని సూచించింది. కానీ కర్ణాటకలో వర్షభావం కారణంగా తమకే తగినంత నీరు లేదని, ఇప్పుడు నీటిని విడుదల చేయడం కష్టమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ అంశంపై చర్చించేందుకు తమిళనాడు సీఎం విజయ్ బెంగళూరు వెళ్లే అవకాశం ఉందనే వార్తలు అయితే వచ్చాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో ఆ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. ఇక తమిళనాడులో మాత్రం రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకూడదనే ఒత్తిడి పెరుగుతోంది. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కర్ణాటకలో కూడా రైతు సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ కు రెండు రాష్ట్రాల్లోనూ సమతుల్యత పాటించడం పెద్ద సవాలుగా మారింది. ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుంది, కాంగ్రెస్ ఈ రాజకీయ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.